హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ అండ్ టూర్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో ఒక శివాలయాన్ని అయితే దర్శించుకోబోతున్నామండి. ఆ శివాలయం ఎక్కడ ఉంటుందంటే చుట్టూరు పచ్చటి పంట పొలాల మధ్యనైతే ఉంటుందండి. చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఆ వీడియోలో మొత్తం ఈ శివాలయం గురించి అయితే తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేట్, చూసేద్దాం రండి. ఓకే ఫ్రెండ్స్, మనం మొత్తానికి శివాలయం దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం శివాలయం చుట్టూరు ఎక్కడ చూసుకున్నా కూడా పచ్చని వాతావరణం అయితే కనిపిస్తూ ఉంటుందండి. చూడటానికి కూడా మనసుకి చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఇంకా ఈ స్వామివారి ఆలయం ఎక్కడుందంటే పశ్చిమ గోదావరి జిల్లా పైడావ గ్రామం, పోడూరు మండలంలో ఉంటుంది. ఈ స్వామివారి యొక్క పేరు శ్రీ రామలింగేశ్వర స్వామివారు. సో ఇంకెందుకు లేట్, మనం కూడా లోపలికైతే వెళ్ళిపోదాం రండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఆలయ ముఖద్వారానికి పైన గాలిగోపురం అయితే ఉండదు. అది చూడటానికి ఒక ఇల్లులాగా అయితే ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ప్రస్తుతానికి గుడి లోపల అయితే ఉన్నాం. మనం లోపల నుంచి బయట చూసుకున్నట్లయితే పచ్చని వాతావరణం అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు, చింత చెట్లు అలాగా చాలా అయితే ఉన్నాయి. పచ్చగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, మరి ఇంకెందుకు లేట్, మనం కూడా లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకుందాం రండి. ఓకే అండి, మనం గర్భగుడి లోపల చూసుకున్నట్లయితే ఎడమ పక్కన మనకి విఘ్నేశ్వరుడు అయితే కనిపిస్తారు. అదేవిధంగా కుడి పక్కన బాలా త్రిపుర సుందరి అమ్మవారు కూడా మనకి కనిపిస్తారు. ఓకే ఫ్రెండ్స్, మనం మొత్తానికి స్వామివారిని అయితే దర్శించుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఆలయం మొత్తం అంతా కూడా ఒకసారి చూద్దాం. ఓకేనండి, మనం ఇక్కడ చూస్తున్న నందీశ్వరుడు గురించి పూర్వకాలంలో ఒక విశేషం అయితే ఉండేదని తెలిసింది. అదేంటో మనం తర్వాత తెలుసుకుందాం.
ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ ఆలయం గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇది పోడూరు మండలం గుమ్మలూరు పంచాయతీలో ఉన్న పైడావా అనే గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి బాలా త్రిపురసుందరీదేవి వారి ఆలయం. ఈ శివాలయం ఈనాటి కాలం కాదండి, మొగల్తూరి రాజావారి సంస్థానంలో ఆ రాజావారు కట్టించిన గుడిది. ఇది సుమారు 10 తరాల నుంచి మా వంశస్థులే, కొత్తలంగ వారి వంశస్థులను చేస్తున్నాము. ఈ ఆలయం నిర్మించి సుమారు 250 సంవత్సరాల పైనే అవుతుంది. ఈ స్వామివారు చాలా విశిష్టత గలవారు. ఈ ఆలయంలో వేయించేసి ఉన్న నందీశ్వరునికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ నందీశ్వరుని యొక్క విశిష్టత ఏమిటంటే, ఆనాటి కాలంలో ప్రసవాలన్నీ కూడా ఇంటి దగ్గరే జరిగేవి. అప్పుడు ఎలా అంటే, మన స్వామివారి గుడికి వచ్చి స్వామివారిని తలుచుకుని సుఖప్రసవం జరగాలి అన్నట్టుగా స్వామిని కొలిసి ఆ నందీశ్వరుని మన ఇల్లు ఎటువైపు అయితే ఉన్నదో అటువైపుగా తిప్పి నందీశ్వరుని స్వామి చెవిలో చెప్పేవారు, అంతా సుఖంగా జరగాలి అని చెప్పేసి. అలాగే సుఖప్రసవాలు కూడా అయ్యాయి చాలా మటుకు. ఆయన దగ్గరకు వచ్చి చెప్పిన ప్రతిదీ కూడా సుఖప్రసవం అయ్యాయి. తర్వాత సుఖప్రసవం అయిన తర్వాత మళ్ళీ గుడికి వచ్చి స్వామివారిని, నందీశ్వరుని స్వామివారిని యథావిధిగా ఏ ప్లేస్లో అయితే ఉండేవారో, ఏ దిక్కులో అయితే ఉండేవారో ఆ దిక్కులో పెట్టేవారు. అటువంటి విశిష్టత ఈ నందీశ్వరునికి ఉంది. అలాగే ప్రస్తుత కాలంలో ఇప్పుడు అది కనుమరుగైంది అనుకోండి. ఎందుకంటే ఇప్పుడంతా హాస్పిటాలిటీలో ఎక్కువైపోయింది కాబట్టి ఆ నందీశ్వరుని కూడా స్టాండర్డ్గా చేసేసారు. ఇంకొక విశిష్టత ఏమిటంటే, ఈ ఆలయంలో 12 జ్యోతిర్లింగాలు, మనకి 12 జ్యోతిర్లింగాలు కలవు. 12 జ్యోతిర్లింగాలలో ఏ జ్యోతిర్లింగానికి ఏ శివలింగం ఏ రూపంలో ఉంటుందో అదేవిధంగా ఇక్కడ స్వామివారి విగ్రహాలను తయారు చేసి ప్రతిష్ఠించడం జరిగింది. మామూలుగా ప్రతి గుళ్ళో కూడా, ఏ గుళ్ళో అయినా 12 జ్యోతిర్లింగాలు పెడితే స్వామి ఈ రూపంలో ఉంటాడు అన్నట్టు ఒక శిలాపలకం ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ అయితే శిలాపలకంతో పాటు స్వామి ఏ మూర్తిలో ఉంటే ఆ క్షేత్రంలో దర్శనమిస్తాడు. అదేవిధంగా ఇక్కడ సిమెంట్ విగ్రహాలు అనేది ప్రతిష్ఠించడం జరిగింది. ఇది చాలా విశిష్టమైనది. మన చుట్టుపక్కల గ్రామాల్లో నాకు తెలిసి ఇక్కడెక్కడ అటువంటి జ్యోతిర్లింగాలు లేవు, అటువంటి విగ్రహాలు లేవు. మన క్షేత్రానికి వెళ్తే కానీ దర్శనం చేసుకోలేము. కానీ మన శివాలయంలో పైడావ గ్రామంలో వేయించేస్తున్న రామలింగేశ్వర స్వామి ఆలయానికి వస్తే కనుక ఆ 12 జ్యోతిర్లింగాలు స్వాముల యొక్క మూర్తులు దర్శనం చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదండి శ్రీ రామలింగేశ్వర స్వామి మరియు బాలా త్రిపుర సుందరి అమ్మవార్ల ఆలయం. ఈ ఆలయానికి మీరు కనుక రావాలనుకుంటే ముందుగా పాలకొల్లు అయితే వచ్చి అక్కడి నుండి ఈ ఆలయానికి అయితే రావాల్సి ఉంటుంది. ఇక్కడ రావడానికి ప్రత్యేకించి బస్సు సౌకర్యం అయితే ఉండదండి. మీరు ఇక్కడికి రావాలనుకుంటే సొంత వాహనం లేదా ఆటోలను అయితే కట్టించుకుని రావాల్సి ఉంటుంది. ఇక్కడికి రావడానికి మనకి సుమారుగా పాలకొల్లు నుండి 9 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ట్యాప్ చేయడం మర్చిపోకండి. అలా చేయడం వల్ల నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీ మొబైల్లో పొందొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.